తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం కూటమి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తుంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మరోవైపు టీడీపీతో మైత్రి విషయంలో పవన్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ విషయంలో బాహాటంగా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు కూడా. చివరకు రాజకీయ ప్రకటనలు చేయడంలో దూకుడుగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు సైతం చాలా నియంత్రణగా మాట్లాడుతున్నారు. పార్టీ శ్రేణులకు నియంత్రిస్తున్నారు. రాష్ట్రంలో ఏ విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది కూటమి. చివరికి నేతలకు పదవులు ఇవ్వడంలో ఒక ఫార్ములాను అనుసరిస్తోంది. అందులో భాగంగా వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి కాపు సామాజిక వర్గానికి సరైన సంకేతం ఇవ్వాలని చూస్తుంది. వంగవీటి మోహన్ రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధాకృష్ణ. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 2004లో తొలిసారిగా రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి తరపున ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు తప్పకుండా పదవి దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఎటువంటి ఛాన్స్ లేకుండా పోయింది. అయితే వంగవీటి రాధాకృష్ణకు పదవి ఇప్పుడే కాదని తెలుస్తోంది. ఇటీవల వంగవీటి మోహన్ రంగా విగ్రహాలపై దాడి ఘటనలు జరిగాయి. ఆ సమయంలో స్పందించారు వంగవీటి రాధాకృష్ణ. విగ్రహాలకు అభిషేకాలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆవేదనతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని, వంగవీటి కుమారుడు అన్న బ్రాండ్ చాలునని వ్యాఖ్యానించారు. అయితే రాధా విషయంలో కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్సీగా తీసుకొని అవసరం అనుకుంటే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గాన్ని మరింతగా యాక్టివ్ చేసి 2029 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ఇంకా ఏం జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.